నమస్తే, వెల్కమ్ టు యూఐటీవీ. దేశంలో అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా చూస్తే కొన్ని అంటే సమస్యలు ప్రశ్నార్థకంగా కనిపిస్తున్నాయి దేశ ప్రజలందరికీ కూడా. ఈ నెల 10వ తారీఖున దేశ ప్రధాని నరేంద్ర మోదీ మన హైదరాబాద్ రావడం జరిగింది. ఆయన ఒక సభ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ సభలో నరేంద్ర మోదీ చేసినటువంటి కొన్ని కామెంట్స్ చాలా హాట్ టాపిక్ అయ్యాయి దేశం మొత్తం కూడా. అంటే ఒక ప్రధానమంత్రి చెబితే అప్పట్లో మనం చప్పట్లు కొట్టడమో లేకపోతే ఇంట్లో ఉన్న ప్లేట్ని కొట్టడమో లేకపోతే ఒక క్షణం 3 seconds లైట్స్ ఆఫ్ చేయడం, మొత్తం ఒక దేశ ప్రధాని పిలుపుకి అంత విలువిచ్చి మనం చేశాం. సో మరి దేశ ప్రధాని నా మాటకి ఇంత వాల్యూ ఉంది అనుకున్నారో ఏమో తెలియదు, కానీ మరి మన దేశానికి వచ్చే విపత్తుని, మన దేశానికి రాబోయే ఏదైతే నన్ను ఓ రకంగా చెప్పాలంటే కరువు అని అంటున్నారు చాలామంది సోషల్ మీడియాలో, ఎవరు మన రాజకీయ విశ్లేషకులందరూ కూడా. అంటే ఏంటి అసలు, అంటే ఈ సంక్షోభం ఎందుకు వచ్చింది ఏంటంటే అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. దేశానికి ఇప్పుడు ఆర్థిక సంక్షోభం వచ్చింది అనే దాని మీద పెద్ద చర్చ నడుస్తుంది. సో మోడీ గారి వ్యాఖ్యలు దానికి తోడయ్యాయి. ఏమన్నారు మోడీ గారు? ఆయన 9 అంశాలు మన ముందు పెట్టారు. దయచేసి అందరూ కూడా బంగారం కొనడం 1 సంవత్సరం పాటు ఆపేయండి. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ అనేది వాడకం తగ్గించండి. ఈ వీలైతే ఎక్కువ మన ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడండి. అదేవిధంగా పెస్టిసైడ్స్ మానేయండి, ఎరువులు మానేయండి. రైతులు కూడా కరెంటు మీద ఆధారపడకుండా సోలార్ మీద ఆధారపడండి. ఇలాగ ఒక ఇంకోటి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి, ఆఫీసులకి బయటికి వెళ్ళకుండా. వాహనాలు తగ్గించండి. ఒక 4-5 ఒక్కొక్కరు ఒక్కొక్క కారులో వెళ్ళే బదులు నలుగురు ఒక కారులోనే వెళ్ళేలాగా ఆయన కొన్ని సూచనలు చేశారు. ఏంటి అంటే దేశ ఆర్థిక పరిస్థితి కుదేలవుతుంది అంటే రాబోయే ప్రమాదాన్ని ముందే మనకి ఒక చిన్న టీజర్ వదిలారు ప్రధానమంత్రి గారు. మరి ఈ టీజర్ వదలడానికి కారణం ఏంటి అంటే, మరి రాబోయే ప్రమాదాన్ని ముందే ఆయన గ్రహించలేకపోయారా, ఆయన అసమర్థతను ఈ విధంగా చాటుకున్నారా అనేది ఇక్కడ పెద్ద చర్చ నడుస్తూ ఉంది. మరి నిజంగానే దీని మీద ఏం మాట్లాడుతున్నారంటే సోషల్ మీడియాలో చాలామంది రాజకీయ విశ్లేషకులు ఇది కేవలం మోడీ యొక్క అసమర్థతను మాట్లాడుతూ ఉన్నారు. మరి నిజంగానే దేశంలో ఏం జరుగుతుందంటే ఈ యుద్ధాల వల్ల నిజంగా ఒక 4 నెలల నుంచి కొంత ఆర్థిక సంక్షోభం, అంటే 4వ ప్లేస్లో ఉన్న ఆర్థిక వ్యవస్థ, బలమైన ఆర్థిక వ్యవస్థ ఉన్న మా భారతదేశాన్ని జీడిపి ఆ రేంజ్లో ఉండేది ఎందుకో సడన్గా కుదేలు అయిపోవడంతో ఇవన్నీ కూడా బయటపడ్డాయి. మరి దీని నుంచి బయటపడడం ఎలా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ కనబడుతుంది. సో ఈరోజు మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు అండ్ తెలంగాణ రాష్ట్ర లోక్దల్ పార్టీ అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు, కపిల్వాయి దిలీప్ కుమార్ గారు. ఆయనతో అడుగుదాం అంటే మరి దేశానికి సంబంధించి కావచ్చు. ఇంకో విషయం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒకటి నడుస్తుంది, బండి సంజయ్ గారి యొక్క సన్ విషయం, పోక్సో కేసు విషయం ఒకటి నడుస్తుంది. ఇంకా రకరకాల చాలా ఉన్నాయి. సార్ని అడుగుదాం, అడిగి వివరణ తీసుకుందాం. సార్ నమస్తే. నమస్తే రవి. సార్ ఇప్పుడు అంటే దేశ ఆర్థిక పరిస్థితి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించే పనిలో పడ్డారు ప్రజలు. అరే ఎందుకు మోడీ గారు అంతటి వ్యక్తి బంగారం కొనొద్దు అన్నాడు ఏంటి, ఎలక్ట్రికల్ వెహికల్స్ జరగమంటున్నాడు, పెట్రోల్ ఏంటి పరిస్థితి అనేలోపే పెట్రోల్ ఆల్రెడీ పెరిగిపోయింది. ఆల్రెడీ బంగారం మీద కూడా సుంకాలు 5 నుంచి దాదాపు 15% పెంచారు, 15% పెంచారు. సో బంగారం కూడా సడన్గా 10,000 పెరిగిపోయింది. ఈ రోజు 2,000 తగ్గినట్టుంది. సో ఏంటి సార్ అట్లా, అంటే దేశ ఆర్థిక పరిస్థితిని తిరోగమనం వైపు తీసుకెళ్తున్నారా లేకపోతే దీన్ని సెట్ చేసే పరిస్థితి ఏమన్నంటే మరి యుద్ధాలు జరుగుతున్నాయి, దానివల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చినాయని అంటున్నారు. దీని మీద సమగ్రమైనటువంటి విశ్లేషణ చెప్పండి సార్, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి. ఒకటి ఖచ్చితంగా ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ ఇంపాక్ట్ ఇది ఒక మనమే కాదు, గ్లోబల్గా చాలా కంట్రీస్ ఎకానమీస్ కుదేలేదు. ఈ భయంకరమైన ఎఫెక్ట్, భయంకరమైనటువంటి పరిస్థితిలోనే ఉన్నాయి ఆల్ ఓవర్ వరల్డ్ ఇది ఇంపాక్ట్ మామూలుగా. అండ్ మీకు చూస్తే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కంట్రీస్ అయితే ఇమ్మీడియట్గా సఫర్ అయింది. మీరు వాళ్ళు ఒకప్పుడు అమెరికాకు మేమే మా సొంత ఆర్మీలు పెట్టుకోలేము, మీరు మాకు ఆ విధమైన రక్షణ కల్పించండి అని బేసెస్ ఇచ్చాయి. ఆ బేస్లు ఇస్తే ఇరాన్ తెలివిగా అమెరికా ఎట్లా దూరం ఉంది 2,000-3,000 కిలోమీటర్లు కాబట్టి డ్రోన్స్ అక్కడ పోవు కాబట్టి అమెరికన్ బేసెస్ని కొట్టింది. ఆ బేసెస్ను కొట్టడమే కాకుండా మనకు కూడా తెలియదు, నాకు కూడా తెలియదు, దానికి హార్మూజ్ జలసంధి నుంచి ఇన్ని వెహికల్స్ పోతాయి, ఇన్ని దేశాల యొక్క వాహనాలు పోవాలనే విషయం నాకు తెలియదు. ఫ్రాంక్ చెప్తున్నా తెలియదు నిజంగా. ఇంత రవాణా 80% ఎంటైర్ వరల్డ్ లో జరిగే రవాణా అంతా కూడా హార్మూజ్ జలసంధి నుంచి జరుగుతుందట.
అండ్ మనం ఒకప్పుడు 10 దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే మనం ఇప్పుడు 27 కంట్రీస్ చేసుకుంటాం. చేసుకోవడం. ఈ 27 కూడా 80% అన్నీ కూడా హార్మోజ్ నుంచి రావాల్సిందే భారత్కి. సో ఇది ఒక పెద్ద దెబ్బ. అటు అమెరికాను కుదేలు చేసింది, ఈవెన్ నాటో కంట్రీస్ని, యూరోపియన్ కంట్రీస్ని కూడా షేక్ చేసింది. ఎందుకంటే ఇప్పుడు మనం కూడా ఒక 30% ఆయిల్ అనేది ఇంపోర్ట్ లేకపోతే మన దేశం సర్వైవ్ కాదు. మనకున్న రిక్వైర్మెంట్ అట్లాంటిది. అందుకే ప్రధాని మీరు ఆదాయం చేయండి, ఇది పెట్రోల్ సేవ్ చేయండి, పూల్ వెహికల్స్లో ప్రయాణించండి, బంగారం కొనకండి. ఎందుకంటే బంగారం మన దగ్గర ఉన్నది 80, మన రిక్వైర్మెంట్ మన దగ్గర చాలా ఎక్కువ. కన్జంప్షన్ ఆఫ్ గోల్డ్ అనేది మన పెళ్ళిళ్ళలో వాటిలో అసలు చాలా ఎక్కువగా ఉంటారు మన దగ్గర. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ముందు క్యాష్ని గోల్డ్ కింద కన్వర్ట్ చేసి దాచుకుంటారు మన వాళ్ళు చాలా. అసలు మీరు సీరియస్ సెర్చ్ చేస్తే ఇళ్లలో ఉన్న బంగారం తీస్తే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో అందువల్ల ప్రజల టెండెన్సీ అది, క్రైసిస్ అని వచ్చిందంటే ముందు బంగారం ముందు దాచిపెట్టేసుకుంటే బంగారం చాలా మంది కొనేసారు. ఆ బంగారం అనేది మీరు కొనాలి అంటే మన దగ్గర 60 to 70% మన రిక్వైర్మెంట్ ఉంటుంది. 30% మీరు ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. ఆ 30%కి మీరు ఫారిన్ ఎక్స్చేంజ్ పే చేయాల్సిందే. ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ పే చేసే సందర్భం లోపల మీకు రిజర్వ్స్ తగ్గిపోతాయి. ఫారిన్ రిజర్వ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, క్రూషియల్. మనం ఏది కొనాలన్నా పేమెంట్ అంతా మీరు ఫారిన్ ఎక్స్చేంజ్ చేయాలి. సో మీ దగ్గర అంత స్టాక్స్ లేకపోతే, ఇప్పుడు మన దగ్గర నా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అన్నది ఒక 1 yearకి మించి సరిపోమంటున్నారు. మహా అయితే 1 yearకు మ్యాక్సిమం సరిపోతాయట. అట్లా యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నటువంటి రిజర్వ్స్. మరి అది ఒక సెన్సేషన్ వైపే దారి తీస్తుంది. సో మనం ఎందుకంటే ఇంపోర్ట్స్ కొన్ని ఆపలేము. ఇప్పటికీ పల్సెస్ ఇంపోర్ట్ చేస్తాం, ఆయిల్ ఇంపోర్ట్ చేస్తాం, చాలా విషయాల్లో మనం ఇంపోర్ట్స్ మీద ఆధారపడుతున్నాం. సెల్ఫ్ సఫిషియెంట్ 100% కాదు, ఎక్సెప్ట్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ తప్ప. ఇతర అనేక పల్సెస్ కూడా మనం సెల్ఫ్ సఫిషియెంట్ కాదు. వాటిని కూడా వేరే కంట్రీస్ తీసుకునే పరిస్థితుంది. సో వాటికి పేమెంట్ ఎందులో అవుతుంది? ఫారిన్ ఎక్స్చేంజ్. సో ఈ ఫారిన్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి మ్యాచ్ కావట్లేదు, మిస్ మ్యాచ్ అవుతున్నాయి. అంటే అతి త్వరలో అయిపోయేటువంటి ప్రమాదం ఏర్పడ్డది. మన దగ్గర నిల్వలు ఏవైతే ఉన్నాయి కదా, పెట్రోల్ ఉన్నాయి కదా, అవి ఒక అంచనా ఏంటంటే మన దగ్గర ఒక 3 నెలలకు మించి స్టాక్స్ లేవని. 3 months స్టాక్స్ లేవంటే తర్వాత ఏంటి పరిస్థితి? అంటే వెహికల్స్ అన్ని ఇళ్లలో పెడతారా? ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎట్లాంటి రంగం అంటే, మీరు ఆయన ఒక మాట అన్నాడు, గూడ్స్ కూడా ట్రాన్స్పోర్ట్ చేయదలుచుకుంటే మీరు రైళ్లలోనే పోండి అన్నాడు. ఎందుకంటే అది ఎలక్ట్రిసిటీ వాడుకొని పోతాయి. అది మీకు ఈ పెట్రోల్ డీజిల్ అవసరం లేకుంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ అదే వాడిని, ఏది ఎలక్ట్రిక్ ట్రాన్స్పోర్ట్లో గూడ్స్లో పోండి అన్నాడు. ఇది ట్రైన్స్ కూడా అది చెప్తున్నాడు ప్రైమ్ మినిస్టర్. అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ వాడమంటున్నాడు అని తనే 32 వెహికల్స్ కాన్వాయిని తగ్గించుకొని 2 పోతున్నాడు. అందులో ఒకటి ఎలక్ట్రానిక్ వెహికల్. అందరు మంత్రులు వాళ్ళతో స్టార్ట్ చేశారు ఒక మెసేజ్ కోసం. అది అంటే అన్నట్టు అది ఒక క్రైసిస్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఈ వార్ కనుక ఇంకొక 2 నెలలు కొనసాగితే మీరు అన్నట్టు మనం ఫైనాన్షియల్గా చాలా క్రైసిస్లో నెట్టు వేయబడతాం. మీ జ్ఞాపకం ఉంటే ఆయన అసలు రష్యన్ ఆయిల్ కొనొద్దని అమెరికా మనల్ని వార్నింగ్ ఇచ్చింది. అయినా పట్టించుకోకుండా కొన్ని రోజులు మనం కొన్నాం. తర్వాత ఆపాడు ఎందుకు. మళ్ళీ తర్వాత రష్యా ఆయిల్ మనకు చీప్గా దొరికింది. ఎందుకంటే యుక్రెయిన్ అండ్ రష్యా వార్ ఒకటి గొడవ 3 ఏళ్ల నుంచి. ఈ గొడవలో దాని మీద శాంక్షన్స్ పెట్టారు. అటు నాటో కంట్రీస్ కానీ ఇతర దేశాలు కానీ అమెరికా అనే శాంక్షన్స్ పెట్టి అసలు రష్యన్ ఆయిల్ ఒకటి కొనడానికి వీలన్నారు. మనం రష్యన్ ఆయిల్ మీద 60-70% డిపెండ్ అవుతాం డెఫినెట్లీ. సో దానివల్ల మనకు కొంత ఎఫెక్ట్ అయింది. బట్ రష్యా అయినా కూడా ఆ పీరియడ్ లోపల మనం కొన్నాం కాబట్టి వీళ్ళని కేర్ చేయకుండా మనకు కన్సెషన్లో ఇచ్చింది అవైలబిలిటీ. ఏదేమైనా అన్నీ కూడా హార్మోజ్ నుంచి. సో ఇది పెద్ద ప్రాబ్లం అయింది. ఇప్పుడు ఇరాన్ ఆ హార్మోజ్ని కంట్రోల్ చేసి ట్రంప్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు. మహా అయితే ఇరాన్ పిచ్చుకలాగా ఇట్లా విసికేస్తా అనుకున్నాడు, వెనిజులా లాగా అనుకున్నాడు. వెనిజులా లాగా పోలేదు, నిలబడ్డది, కొట్లాడుతుంది హార్మోజ్ ద్వారా. అట్లాంటి అమెరికాను దరదరలాడిస్తుంది. అంటే వాళ్ళు బార్గెనింగ్ కెపాసిటీ వచ్చింది హార్మోజ్ జలసంధి చేయబట్టి. అండ్ నాటో కంట్రీస్ హార్మోజ్ను విముక్తి చేయడానికి రెఫ్యూజ్ చేసాయి. ఈ యుద్ధం మాది కాదు, నువ్వే కొట్లాడుకోన్నారు అమెరికా లాంటి దేశాన్ని. సో దానివల్ల అమెరికా ఐసోలేట్ అయింది ఇందులో. సో అది నెలల కొద్దీ కొనసాగుతుంది. అది 10 రోజులు 15 రోజులు అయిపోయింది. వారు గెలిచేసామని ప్రకటించాడు ట్రంప్. గెలిచిందేం చచ్చింది. హార్మోజ్ దిగ్బంధనం చేసినాక అమెరికా అసలు ఎక్స్పోజ్ అయిపోయింది, అది ఎంత గిరిగిల్లాడుతుందో. సో ఈరోజు అమెరికన్ ఎకానమీ కూడా ఎంత దారుణంగా పెడు. ఒకప్పుడు 60-70 రూపాయలకు $70 దొరికేటువంటి ఆయిల్ ఈరోజు 120కి వచ్చింది. డబుల్ అయింది. అంటే మీకు ప్రతి దాని మీద ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అనేది మీకు మనకు తెలుసు ఎంత ఇంపార్టెంట్. దేశంలో ఒక దగ్గర నుంచి ఒకరికి పోవాలంటే మీరు
లారీల మీద డీజిల్ మీద, ట్రాన్స్పోర్ట్ పెట్రోల్ రంగం మీద. కుదేలైతే మొత్తం దేశం అయిపోయినాయి స్తంభించిపోద్ది కదా. కదా సార్. మీకు రేట్లు పెరిగిపోయినట్టే కదా. ఇప్పుడు మీకు much. నిన్న పెట్రోల్ ధరలు పెరిగినాయి, బంగారం ధర 15% పెరిగింది, ఆల్రెడీ 15% పెరిగింది. సో ట్రాన్స్పోర్ట్ పెరగడం అంటే కామన్ మ్యాన్ యొక్క లైఫ్ను కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అది పప్పులు కానీ ఇవి కానీ అవి కానీ ప్రతిదీ ఒక దగ్గర ఒకే వస్తువు అన్నీ ఉండవు కదా. యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ వేరియస్ ఐటమ్స్. కొన్ని ఇక్కడి నుంచి వస్తాయి, కొన్ని అక్కడికి పోతాయి. ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది కంపల్సరీగా దేశంలో ఉన్న ఈ పంపిణీ వ్యవస్థ యూనిఫామ్గా ఉండాలంటే ఖచ్చితంగా ట్రాన్స్పోర్టేషన్ జరగాల్సిందే. ఒక వస్తువు దగ్గరికి ఇంకో వస్తువు ఇంకో దగ్గరికి పోవాల్సిందే. సో ట్రాన్స్పోర్ట్ మీద హెవీగా మొత్తం వ్యాపార లావాదేవీలు డిపెండ్ అవుతాయి. అవి ఈరోజు మీకు 15% ఒక్కసారి రేట్లు పెరిగే వరకల్లా మీరు కొనే ఉప్పు పప్పులు కూడా 15% పెరుగుతాయి. అది మీకు ఎంత ఇంపాక్ట్ అవుతుంది? కామన్గా ఉండేటువంటి ఇప్పుడు రిచ్ క్లాస్ 15% వాడు రూపాయి ఎక్కువైనా తక్కువైనా బతుకుతాడు. 85% సాలరీడ్ ఎంప్లాయీస్ సహా కామన్ మ్యాన్ అనేవాడు దీని మీద ఆధారపడతారు. సో దానివల్ల ఇప్పుడు కమింగ్ 2 monthsలో పెద్ద క్రైసిస్ని ఇండియా ఎదుర్కోబోతున్నది ప్రైమ్ మినిస్టర్ మాటల ద్వారా మనకు అర్థమైంది. ముందు ఎకానమీ షేక్ అవుతుందని అనుకున్నాం, కానీ ఇంతగా ప్రైమ్ మినిస్టర్ ఇంటర్ఫియర్ అయ్యి బాబు విజయండ్రా జయకండ్రా అని చెప్పేంత వార్నింగ్ ఇచ్చాడు. ఇది ఇప్పుడు కూడా ఇదివరకు కూడా గతంలో జరిగింది. మీకు జ్ఞాపకం ఉంటే 1967లో ఇందిరాగాంధీ కూడా ఇది అప్పీల్ చేశారు. 67లో అంటే ఈయన మోడీని అందరు తిడతారని అవి బయటికి తీశారు. ఇప్పుడు 67లో ఇందిరాగాంధీ మాడింది బంగారం కొనకండి, దీని మీద ఆధారపడండి, దాని మీద ఆధారపడి ఆ రోజుల్లో పొదుపు పోండి అనే విషయం అన్నది కూడా కరెక్టే. చిదంబరం 2023లో కాదు, ఆయన దిగిపోయే ముందు ఫైనాన్స్ మినిస్టర్గా ఆయన ఒక 10 years కింద ఉన్నాడు కదా, 12 ఏళ్ళ కింద. ఆ 12 ఏళ్ళ కింద ఆయన ఎప్పుడు 2010-12 ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక మంత్రి చేశాడు. అప్పుడు కూడా 2010-11-12లో అప్పుడు చేశాడు, అప్పీల్ చేశాడు. చేసి బంగారం కొనకండి, వాడకం తగ్గియండి, ఇవన్నీ ఆయన స్టేట్మెంట్ కూడా. అంటే ఒకప్పుడు 67లో ఇందిరాగాంధీ, 2011-12లో చిదంబరం, ఇప్పుడు మోడీ. అంటే ఈ క్రైసిస్ మనం అడపాదడప ఎదుర్కొంటున్నాం. ఈవెన్ మన్మోహన్ సింగ్ అండ్ మన పిఎన్ఎస్ ఆర్ టైంలో కూడా మన ఫోరెక్స్ నిల్వలు, ఫారెన్ ఎక్స్చేంజ్ నిల్వలు అతపాతాళానికి పోయినాయి. దేశం క్రైసిస్లో ఉండింది. అప్పుడు అసలు కొలాప్స్ అవుతుంది ఇండియన్ ఎకానమీ అనుకున్నారు. అప్పుడు లిబరల్ ఎకానమీ ఇంట్రడ్యూస్ చేశాడు మన్మోహన్ సింగ్. ఈయన ఆధ్వర్యంలో ప్రైమ్ మినిస్టర్ అడిగితే లిబరల్ ఆర్థిక సంస్కరణలు అన్నారు కదా, అది ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఒక్కసారిగా మనం తేరుకున్నాం, రికవర్ అయ్యాం. అద్భుతం అది. ఆ కాంబినేషన్లో పివి అనేవాడు మనం ఇప్పటికైనా ఆ టైం లోపల సరళీకృత ఆర్థిక విధానం ఉంటుంది. అది వచ్చిన తర్వాతనే ఇండియా ఒక్కసారిగా మీరు అనేది 4th place దాకా పోయింది. పోయి ఇప్పుడు ఆయిల్ క్రైసిస్ వల్ల, ఈ వార్ వల్ల మళ్ళీ ఏ 10th పడిపోయిందో నాకు తెలియదు కానీ యాక్యురేట్ ఇవ్వండి. బట్ డెఫినెట్లీ మీరు అన్నట్టుగా సీరియస్ క్రైసిస్లో ఇండియా ఈరోజు ఉంది. ఈ 1 month లోపల వార్ ఆగకపోతే మనం ఇంకా ప్రైమ్ మినిస్టర్ ఇంకో 10 చెప్తాడు మనకు, ఇక్కడ పొదుపు చేయండి, అక్కడ పొదుపు చేయండి, తినకండి, మంచిగా దాకా బతకండి అంటాడు సార్. మరి అంతే కదా సార్, ఇంకేమంటాడు సార్? ఇక తినకండి, మంచిగా దాకా బతకండి అంటాడేమో. 10 నాలుగు బతుకుతారు, తర్వాత చచ్చిపోతారు సార్. మరి శ్రీలంక పాకిస్తాన్ క్రైసిస్ రాకపోవచ్చు కానీ బట్ డెఫినెట్లీ ఆ బ్రింక్లో ఉన్నాయి ఫారెక్స్ రిజర్వ్స్. బ్రింక్ అంటే ఒక బార్డర్లో కొట్టుకుట్లాడుతున్నాం మనం. కానీ ప్రధానమంత్రి గారు ఎంతో గొప్ప అపరమేధం అని అంటారు కదా సార్. మరి ప్రమాదం రాకపోతుంది ముందే ఎందుకు గ్రహించలేకపోయారు? ఇప్పుడు చేతిలో ఉంది వారు, కనీసం నిల్వలు కొంత పెట్టుకుని అలాగ ప్లాన్ ఏమైనా చేసుకోవాలి. కంటింజెన్సీ ప్లాన్. ఇప్పుడు రష్యాతో మనకి సంబంధాలు వద్దని ట్రంప్ చెప్తే మీరు విన్నారు కదా, మరి ట్రంప్ చెప్తే ఎందుకు రావాల్సి వచ్చింది అంటున్నాను నేను. అప్పుడు వినకూడదు అసలు, వినలే. కొన్ని రోజులు విన్నాడు, ఆ తర్వాత పోరబ్బు అని మళ్ళీ తెచ్చుకున్నాడు పోయి రష్యా నుంచి. రష్యా చాలా ఇప్పుడు ఏదో మళ్ళీ యుఏఈ పర్యటనలో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళతో సత్సంబంధాలు అంటున్నారు. మరి ఏమో మరి వాళ్ళ దగ్గర ఆయన అసలు నాన్ అలైన్డ్ పాలసీ మనది నిజానికి. ఇప్పుడు నిన్ననే అనుకుంటా మనది కార్గో షిప్ పేల్చేశారు. అవును, డ్రోన్స్ పెట్టి. అవును, అది ఫస్ట్ మన మీద డ్రోన్ అటాక్ కావడం అనేది ఫస్ట్. ఇండియాలో వాళ్ళు ఏం చేసినట్టు ట్యాక్స్ కూడా కలెక్ట్ చేయకుండా ఇండియాకు ఇరాన్ వదిలేసింది. హార్మోజ్ అంతా దిగ్బంధంలో పెట్టి కూడా ఇండియన్ షిప్స్ అన్ని వదిలేసాయి. సడన్ గా నిన్న ఆ కార్గో షిప్ పేల్చిపడేశారు. అది విచిత్రం ఉంది. అంటే ఫస్ట్ టైం మనం కూడా ఎఫెక్ట్ అయ్యాం. ఆల్రెడీ కొన్ని కంట్రీస్ ఎఫెక్ట్ అయినాయి, అరబ్ నేషన్స్ ఎఫెక్ట్ అయినాయి, చైనా షిప్స్ ఎఫెక్ట్ అయినాయి, కానీ మనది కాలే ఇప్పటిదాకా. బంగారం తగ్గింది. బ్రేకింగ్ బంగారం ధరలు ఇవాళ మరోసారి తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఉదయంతో పోల్చితే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2180 రూపాయలు తగ్గింది. అంటే ఎంత అయింది ఇప్పుడు?
1,57,910కి వచ్చింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2,000 తగ్గి 1,40,000, పొద్దునేమో 1,46,000 ఉంది, ఇప్పుడు 1,44,000 వచ్చింది. 44,000. ఇదేమైనా ఇప్పుడు ఇంపోర్ట్ ట్యాక్సెస్ 15% వేసాడు కదా, సో దానివల్ల పెరిగింది అది. ఏది బంగారం 15% దాంట్లో ఇంకా పెరుగుద్ది సార్ బంగారం? చెప్పలేము. ఇప్పుడు మీకు ఆ ట్రేడ్ అట్లే కంటిన్యూ అయితే ఇంపోర్ట్స్ కనుక ఈ రకంగా ఉంటే మరి తప్పదు, పెంచాల్సిందే కదా, డిమాండ్ పెరుగుతుంది కదా. అన్నా కదా, ప్రతివాడు పోయి ఆధార కొనుక్కొని దాచిపెట్టుకునే ప్రయత్నం చేస్తాడు. అవును, కొనద్దురా బాబు అంటే కొంటాడు డెఫినెట్లీ అదే జరుగుతుంది సార్. కొంటాడు పోయి, ఎందుకంటే అదొకటే సేఫ్టీ అనుకుంటాడు. అవును, ఏ టైప్ ఆఫ్ క్రైసిస్ లో అయినా గోల్డ్ అనేది సేఫ్టీ కింద చూస్తారు పబ్లిక్. అవును, నువ్వు క్యాష్ చూడరు, అవును, క్యాష్ చూడరు, ఇక్కడ గోల్డ్ సేఫ్టీ అనుకుంటారు. ఇదేంటి సార్ మరి, ఇది యుద్ధం వేళ పెరిగిన భారత ఎగుమతులట, అది కూడా ఉంది. ఇరాన్ యుఎస్ యుద్ధంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న ఏప్రిల్ భారత ఎగుమతులు భారీగా పెరిగాయి. గతేడాది ఏపీఆర్తో పోలిస్తే 13.6% హైక్తో పెరిగింది. సరే, ఇప్పుడు మరి నిజంగానే అంటే సార్ మరి అంటే మరి ఇది నిజంగానే మీరు ఇందాక అన్నట్టుగా ఒక ఆలోచింపదగ్గ విషయం. ఒకవేళ నిజంగా ఇంకొక 1 మంత్ కంటిన్యూ అయితే ఏంటి సార్ అసలు, అంటే మనం సీరియస్ క్రైసిస్ అవుద్ది. ఏ రష్యాతోనూ మళ్ళీ బ్యాకప్ తీసుకోవాల్సి వస్తుంది. వారు ఉంటే రష్యన్ బ్యాకప్ అనేది కంపల్సరీ అవుతుంది. రష్యాతో మనకేమన్నా విభేదాలు ఏం లేవు కదా? మనకేం లేవు, 100% లేవు. మొదటి నుంచి కూడా మనం వాళ్ళు మన సింపథైజర్స్, మనం వాళ్ళ సింపథైజర్స్. ఆ కారణం చేతనే యుక్రెయిన్ వార్లో ఇండియా ఒక క్లియర్ స్టాండ్ తీసుకోలేకపోయింది కదా. ఎంత మనం పీస్ లవర్స్ అయినా వారు మానేయండి అని రష్యాకి ఎక్కడ చెప్పాం మనం? చాలా కంట్రీస్ అడిగాయి, యుక్రెయిన్ అడిగింది మీరు రష్యాతో మీడియేట్ చేయండి అని, కానీ మన వాళ్ళు చేయలేకపోయారు. ఎందుకంటే రష్యాతో మీరు ఫ్రెండ్గానే ఉండగలుగుతారు తప్ప దాని అలయన్స్ని వదులుకోలేరు. అంటే అంత డిపెండెంట్ మనం. రేపు పొద్దున చైనా పుసుకున మన మీద దాడి చేస్తే మనకు రెస్క్యూకి వచ్చేవాడు రష్యా వాడే, అమెరికా వాడు రాడు. సో అంత ఉంది ఆ ప్రాబ్లమ్, అంటే కనెక్టివిటీ ఉంది. సో మొదటి నుంచి ఇప్పుడు కాదు, రైట్ ఫ్రమ్ నెహ్రూ డేస్ నుంచి కూడా రష్యన్ రిలేషన్సే మనకు ఇంపార్టెంట్. ఇవి కావు, చైనా కాదు, అమెరికా కాదు. మరి ఏంటి సార్ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఎంతవరకు ఉపయోగపడ్డాయి మనకి? ఉపయోగపడ్డాయి డెఫినెట్లీ. చాలా ప్రొడ్యూస్ ఇక్కడ కొత్త ఇండస్ట్రీస్ వచ్చాయి. ఎంఎస్ఎంఈల ద్వారా మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ అయితే పెట్టారో అది వాళ్ళు ముద్ర అని, స్టార్టప్ అని, స్టాండప్ అని ప్రతి ఔత్సాహిక పారిశ్రామికవేత్త కూడా దాదాపు 50,000 నుంచి మొదలుపెట్టి 5-6 కోట్లు 10 కోట్ల దాకా కూడా లోన్స్ ఇచ్చారు. ముద్ర ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి ఇచ్చారు. ముద్ర అనేది లిమిటెడ్ 50,000 వస్తుంది. స్టార్టప్ స్టాండప్ అంతా 10 లక్షలు 20 లక్షలు. బట్ స్టాండప్ లోన్స్ అన్ని మీకు 10 కోట్ల దాకా కూడా ఇచ్చిన సందర్భాల్లో ఉండి 100 కొత్త పరిశ్రమలు వచ్చాయి. రాలేదనడానికి వీల్లేదు. అక్కడ వాళ్ళు మేక్ ఇన్ ఇండియాని ప్రోత్సహించారు. అయినా ఇప్పటికి కూడా మీరు చైనాతో కాంపీట్ చేయలేదు. అదే కదా వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్లి వస్తువు మళ్ళీ పాలిష్ చేసి మనకి ఇక్కడ చౌక అమ్ముతాడు మన వస్తువుతో. అదే ఇప్పుడు గ్రానైట్ ఉందనుకోండి, ఇక్కడ బ్లాక్ తీసుకెళ్తాడు, అక్కడ పాలిష్ చేస్తాడు. ఇక్కడ తీసుకొచ్చి మీరు 110కి అమ్మితే వాడు 90కి అమ్ముతాడు. అది అక్కడ పోయింది ఎట్లా, పాలిష్ అయింది ఎట్లా, రిటర్న్ వచ్చింది ఎట్లా? అంత లేబర్ ఉంది, టెక్నాలజీ ఉంది వాడి దగ్గర. అంటే ఈ ఒక్క వస్తువు ఎగ్జాంపుల్ అది చెప్తున్నా. మీకు అన్ని వస్తువుల్లో ఇట్లా కమ్ముకుపోయారు చైనా వరల్డ్ వైడ్. ఇక్కడ అమెరికాలో మీరు ఏ షాప్లో పోయి ఏ వస్తువు తీసి చూడండి, మేడ్ ఇన్ చైనా ఉంటుంది. అంత ప్రొడక్షన్ ఆ లెవెల్కి రాకపోయినా డెఫినెట్లీ మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఒక 10 to 15% మాత్రం మన ఇండియన్ దీంట్లో స్టార్ట్ అయ్యాయి. మన వస్తువులు మనకు మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాలో వచ్చాయి, అందులో అనుమానం లేదు. ఎగుమతులు కూడా మీరు అన్నట్టు లాస్ట్ ఇయర్తో పోలిస్తే 10%, 13% పెరిగినాయి. సో ఆ మార్కెట్ కూడా, ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా కొంత క్రియేట్ అయింది వీళ్ళకి, అందులో అనుమానం లేదు. ఇంటర్నేషనల్ మార్కెట్ ఏంటి, కాంపిటేటివ్ మార్కెట్. చైనా వాడు 10 రూపాయలకి అమ్మితే మీరు కూడా 10కి అమ్మాలా, లేదా 9 రూపాయలు 95 పైసలకు అమ్మాలి. అప్పుడే మీ వస్తువు పోతుంది. మీరు ఆ వస్తువు పట్టుకొని 20 రూపాయలు అంటే వాడు పక్కకు 10 రూపాయలకు అమ్మితే మీరు ఏం మేక్ ఇన్ ఇండియా అయితే ఏంటి, మేడ్ ఇన్ ఇండియా అయితే ఏంటి, అది పనికిరాదు. సో అట్లా వాళ్ళకి మొనోపోలీ చాలా వస్తువుల మీద ఉంది, మనకు లేదు మొనోపోలీ. అట్లా కొన్నిటికే ఉంది. మన ఫుడ్ ఇట్లాంటి ప్రాసెస్. మన చిన్న దేశమైన చైనాతో మనం పోటీ పడలేకపోతున్నాం. అదే కదా వాళ్ళ అసలు మీరు చైనా డెవలప్మెంట్ అంటే మన దగ్గర మ్యాన్ పవర్ కూడా ఎక్కువే ఉంది కదా సార్. వాళ్ళకంటే ఎక్కువైంది ఇప్పుడు. పాలసీస్ అది ఎంకరేజింగ్ ఉండాలి, దానికి ఇంట్రెస్ట్. కొంత ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది చైనాలో, లేబర్ ఎక్స్ప్లాయిటేషన్ మన దగ్గర అంత ఉండదు. అక్కడ రూల్స్ వారికి దాని ఏమంటారు, మహాత్మా గాంధీ రూరల్ గ్యారంటీ స్కీమ్ ఉందనుకోండి, తుప్పలు గీప్పలు కొట్టడానికి వాడు మనేగ్రా అనే ప్రోగ్రామ్కి వెళ్తాడు కదా, మనేగా పోతే వాడు ఏం పని చేయడు, తుప్పలు కొట్టి సాయంత్రానికి 500 తీసుకుంటాడు. అదే చైనాలో నడవదు.
అప్పుడు పని చేయాల్సిందే చచ్చుకుంటూ. అవును. అది అంటే ఒక నిర్బంధ విధానం ఉంటుంది అక్కడ. అది మనం లైక్ చేయకపోవచ్చు కానీ బట్ ఆ పద్ధతిలో వాళ్ళు అసలు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తెచ్చారు. ఆ లైక్ చేయకపోయినా సచ్చినట్టు చేసినా వాడు అందుకనే దేశం అంతా బాగుంది. ఒకసారి ఆ కంట్రీ బ్రిడ్జెస్ కానీ, రైల్వే లైన్స్ కానీ, మెట్రోపాలిటన్ సిటీస్ కానీ, బుల్లెట్ ట్రైన్స్ ఊరికి పెట్టించండి, బుల్లెట్ ట్రైన్స్ పెట్టించండి, అసలు అద్భుతంగా ఉంటాయి. మనం ఒక్క వందే భారత్ తెచ్చుకుని ఓ అన్నాం మనం అంటున్నాం కదా. వాళ్ళు. మీరు అక్కడ చూడండి అసలు ఫ్లైఓవర్స్ కానీ, రైల్వే బ్రిడ్జెస్ కానీ, ఓ నదులకు అడ్డంగా కట్టిన బ్రిడ్జిలు కానీ ఒకటండి మీరు ఊతే గూగుల్లో కొట్టి చూడండి, అదే మీకు వస్తాయి. అసలు అమేజింగ్. అసలు అమెరికాలో లేవు అట్లాంటివి. అంత అభివృద్ధి సాధించింది చైనా మన కళ్ళెదురుగా. నేను అసలు చైనాలో విజిట్కి పోయినా అసలు ఐ కుడ్ బిలీవ్ మై ఐస్. ఏంటిది కమ్యూనిస్ట్ కంట్రీ అనుకున్నాను. చిన్న వియత్నాం పోయినా లాస్ట్ ఇయర్, జస్ట్ 6 నెలల కింద. వియత్నాం డెవలప్మెంట్ కూడా మన డెవలప్మెంట్ మనల్ని వాళ్ళతో సమానంగా. అంత అద్భుతంగా చిన్న కమ్యూనిస్ట్ కంట్రీ వియత్నాం. అమెరికా 17 ఏళ్ళు పోరాడింది వాళ్ళతో. వాళ్ళు అసలు తుపాకులు, చిన్న పిల్లలు తుపాకులు పట్టుకొని పోరాడారు. వాళ్ళ బంకర్ చూశాను. ఆడవాళ్ళు, అబ్బాయిలు వాళ్ళు కూడా అందులో దూరి దే ఫాట్ ఫర్ దేర్ కంట్రీ. అట్లాంటి కంట్రీ డెవలప్మెంట్ వైపు చూస్తే వాళ్ళ బెడ్జులు, వాళ్ళ కథ, సిటీస్. వియత్నాం ఇప్పుడు ప్రైవేట్ ప్రదేశం అయిపోయింది. ఇప్పుడు అందరూ వెళ్ళి చూస్తారు. టూరిస్ట్ డెస్టినేషన్ అయింది తెలుసా. ఇప్పుడు మన వాళ్ళంతా వియత్నాం పోతున్నారు టూరిజం. అంత చిన్న కంట్రీ, అది కూడా కమ్యూనిస్ట్ కంట్రీ. మరి ఎట్లా వచ్చింది ఆ డెవలప్మెంట్? సో ప్లానింగ్ ఒకటి, అందరు కూడా ఆ కమిట్మెంట్ ఒకటి, అందరు పని చేయాలంటే తత్వం ఆ దేశాల్లో ఉన్నట్టు మన దగ్గర లేదు. అన్ఫార్చునేట్. మన వాడు ఏంటంటే ఇంట్లో కూర్చొని డబ్బులు ఎటు సంపాదించాలని ఆలోచిస్తాడు. వాడు కష్టపడి అంటే లేదు సార్. మనం కూడా ఏంటంటే మనం కూడా మేము గెలవాలంటే మీకు ఫ్రీలు ఇస్తే ఆ ఫ్రీలు కోసం మన ఫ్రీలు కూడా ఇస్తున్నాం కదా. మనకు మీరు బియ్యం ఫ్రీ ఇస్తారు, ఇది ఇస్తారు, కూడా నేను అన్నాను. వాడు పేదవాడు కాబట్టి వాడు మాత్రం సంపాదించాడు. వాడికి 4 రూపాయలు సంపాదించుకునే అవకాశాలు కల్పించాడు సార్. నిన్న మొన్న కూడా చదివా, మాకు ఫ్రీ బిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అసలు ఉపాధి కల్పించండి చాలు అంటున్నాడు. అది కరెక్ట్. ఇప్పుడు చైనా లాగా చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టేసాయి. అట్ల నుంచి వచ్చిన డెవలప్మెంట్ లో వాడికి ఏ అందినా ఫ్రీ సెక్షన్స్ అందరి పనికి వంగబెడతాడు. దాని మొత్తం ఓవరాల్ కంట్రీ యొక్క ఫేస్ లిఫ్ట్ చేస్తాడు. అదే కదా కంట్రీ ఫేస్ లిఫ్ట్ అయ్యి అట్లా అద్భుతమైన డెవలప్మెంట్ కలపడానికి కారణం. అసలు అమెరికా నథింగ్, అసలు చైనా డెవలప్మెంట్ ప్రత్యక్ష సాక్షి కాబట్టి చెప్తున్నారు. ఆశ్చర్యపోయినాడు అసలు చైనా కమ్యూనిస్ట్ కంట్రీ అట్లుంటుంది అనుకోలేదు నేను. నిన్న మనం పోయిన వియత్నాం కూడా అంత డెవలప్డ్ అని అనుకోలేదు. వియత్నాం అంటే చిన్న కంట్రీ అనుకున్నాను. టూరిజం పోతున్నాం, వైల్డ్ లైఫ్ ఉంటుంది అనుకున్నా. మై గాడ్ అసలు సిటీస్ అయితే అమేజింగ్. మన పనికిరావు. ఇప్పుడు ఏదో మన ఈ సైబరాబాద్ అనేది ఇప్పుడు చేరింది లిస్ట్ లో, కానీ అసలు ఈ మాత్రం డెవలప్మెంట్ గతంలో కూడా లేదు. 20 ఏళ్ల కింద అసలు సైబరాబాద్ లేనప్పుడు మన హైదరాబాద్ ఏముంది, ఓల్డ్ సిటీ ఏం లేదు అక్కడ. ఇప్పుడు మనం ఆ స్థాయికి, వేరే అగ్రనగరాల స్థాయికి మన తెలంగాణ కూడా వచ్చింది. డెవలప్మెంట్ కనబడుతుంది. సైబర్ సిటీ పోతే మీకు యూరోప్ పోయినట్టే ఉంటుంది. అక్కడ దిగి ఎయిర్పోర్ట్లో చక్కగా మీరు ఫైనాన్షియల్ సిటీ, సైబర్ సిటీ పోయి మళ్ళీ రిటర్న్ పోయారనుకోండి, మీకు మిగిలిన కనపడవు కదా, అద్భుతమైనటువంటి బిల్డింగ్స్ కనపడతాయి. అది ఉంది, డెవలప్మెంట్ లేదని కాదు, బట్ మనం ఆశించిన స్థాయిలో లేదు. ఇతర దేశాలతో పోలిస్తే ఆ స్థాయిలో లేదు. కానీ ఇక్కడ చాలామంది ఒకటి అడుగుతున్నారు సార్, అంటే మీలాంటి రాజకీయవేత్తలంతా కూడా మరి 15 ఏళ్ళు మీకే అవకాశం కల్పించారు ప్రజలు, మరి ఏం చేశారు మీరని అడుగుతున్నారు. అది క్వశ్చన్ కరెక్ట్. ఆన్సర్ పాలిటీషియన్సే చెప్పాలి. ఇప్పుడు ఈ దేశంలో ఈ ఆర్థిక పరిస్థితి ఉండడానికి కానీ, ఈ డెవలప్మెంట్ ఇట్లా లేకుండా ఇతర దేశాలతో సమానంగా ఉండకపోవడానికి కానీ డెఫినెట్లీ పాలసీసే కారణం, రాజకీయ నాయకులే కారణం కదా. ప్రజలకు ఏం సంబంధం? ఓటేస్తాడు, మళ్ళీ గెలిపిస్తాడు. మీరు డెవలప్ చేస్తారనుకుంటాడు. మీరు ఫ్రీ బీస్ ఇస్తారా, లేకపోతే ఉపాధి అవకాశాలు కల్పిస్తారా, దేశాన్ని ముందు తీసిపోతారా, అక్కడే పడుకోబెడతారా, అవినీతిమయం చేస్తారా అనేది మీ మీద ఉంది. ఏది రాజకీయ నాయకుల మీద, ప్రజల మీద లేదు. ప్రజలే తప్పట్లేం. వాడు మీరు అంటే 15 ఏళ్ళు నీకు అవకాశం ఇచ్చాడు, నువ్వు అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ చూపించాలి కదా పాలసీస్లో. అది జరగట్లేదు. మీరంటే 50% అంతా నెక్స్ట్ ఎలక్షన్ గురించి ఆలోచించి ఏ ఫ్రీ బీస్ ఇస్తే ఓటేస్తాడు, ఇదే పాలసీస్ తను కొంచెం ఆడమే తప్ప అసలు అభివృద్ధి, సామాన్య వ్యక్తి యొక్క జీవిత విధానం ఏంటి, అంటే ఎట్లా వాడిని మనం లిఫ్ట్ చేయాలి వాడ దీంట్లోకి, ఇది ఆ కామన్ మ్యాన్ నుంచి అట్లీస్ట్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్కి ఎట్లా తీసుకురావాలనే పాలసీస్ గవర్నమెంట్ దగ్గర ఎక్కడ ఉన్నాయి? ఒక గవర్నమెంట్ అని కాదు, అన్ని గవర్నమెంట్, సక్సెసివ్ గవర్నమెంట్స్ అని కూడా ఓటు రాజకీయాల వైపు పోయాయి తప్ప అభివృద్ధి అనేది ఫోకస్ చేయలే. మీలాంటి సీనియర్ రాజకీయ విశ్లేషకులు నేను సోషల్ మీడియాలో చూశాను సార్, ఒక అంటే చాలా అద్భుతంగా మాట్లాడాడు ఆయన. జై శ్రీరాము లేకపోతే జై భారత్ అంటే, లేకపోతే మా భారత్ మాతకి జై అంటే డెవలప్మెంట్ రాదు. చాలా అంటే నాకు ఆలోచింపజేయదు, నేనే ఆలోచన పడ్డా. నిజమే కదా, 15 ఏళ్ళు మీకు అధికారం ఇస్తే
మీరు జై శ్రీరామ్ అంటమే సరిపోతా ఉంది, ఏ సరిపోతుంది తప్పితే ఏం చేశారనేది మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు, అలా కూడా మనం కానీ మన గురించి మనం తిట్టుకుంటే అన్నట్టే ఉంటుంది. ఇప్పుడు మన ఊళ్ళో మనం ఎవరు అంటే ఇక్కడ ప్రభుత్వం బ్లేమ్ చేస్తారు, వాళ్ళు అడుగుతున్నారు సక్సెసివ్ గవర్నమెంట్ పాలసీస్ తప్ప అంటున్నాం, దాని మీద చర్చ. మీరు ఊరికి వెళ్ళండి, ఇప్పుడు మార్నింగ్ 11 o'clock కూడా యూత్ లేదా ఆ ఊళ్ళో ఉన్న మగవాళ్ళంతా తాగిపోయి తిరుగుతున్నారు. 11 o'clock ఇష్టం తాగి తిరుగుతున్నారు, పని లేదు పాటలేదు. లేడీస్ పని పోతున్నారు. ఇది ఎట్లా అండి? వాడు దట్ ఫెలో షుడ్ పార్టిసిపేట్ ఇన్ ప్రొడక్షన్ కదా, ప్రొడక్టివ్ యాక్టివిటీ లేడు వాడు. మీరు ఇక్కడ యూత్ చూడండి, సాయంత్రం కాగానే బార్ షాపుల్లో పక్కకు పర్మిట్ రూమ్లో తెరవే చూడండి, మోటార్ సైకిల్ ఆపుకొని 200 మంది కూర్చొని మందు కొడుతుంటారు బీర్లు. అరే ఏమవుతుంది దేశం అసలు? ఆ యూత్కి పని ఎందుకు లేదు? వాడిని ఒక కన్స్ట్రక్టివ్ వైపు మీరు పెట్టాలి కదా. అంటే అక్కడ కనుక పని ఉంటే వీడు ఇక్కడ ఉంటాడు కదా, అక్కడ ఉంటాడు. ఆడు ఉన్నాడంటేనే మీకు పని కల్పించలేకపోతున్నారు. వాడు ఏం చేయాలి? ఐడియల్ బ్రెయిన్ వాడిది. శుభ్రంగా సాయంత్రం ఇట్లాంటి ఫ్రీ బీజ్ ద్వారా వచ్చిన 500లో 2 బీర్లు కొనుక్కుంటాడు, తాగుతాడు, ఆ మిగిలిన 300 తింటాడు, పడుకుంటాడు. మళ్ళీ తెల్లారి ఇట్లాంటి ఫ్రీ బీస్ ఎక్కడ దొరుకుతాయి, ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చే పథకాలు అయిపోతాడు తప్ప ప్రొడక్టివ్ కన్స్ట్రక్టివ్ వేలో యూత్ కూడా లేదు. అది ఈ దేశానికి చాలా డేంజర్. మీరు ఇంతకుముందు చెప్పిన ఎకానమీ రేపొద్దున దానికంటే సీరియస్ డేంజర్ యూత్. ఎందుకంటే యూత్ ఎక్కువ 60% యూత్ ఉన్నారు ఇప్పుడు. వాడు పని లేకుండా ఉన్నాడు, అందులో 90% పని లేకుండా ఉన్నాడు. మీకు ఒక జాబ్ కోసం నోటిఫికేషన్ ఇస్తే 28 లక్షల మంది అప్లై చేస్తారండి. 28 lakhs నిరుద్యోగులు. నువ్వు చెప్తున్న ప్రభుత్వంలో ఉన్న 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా మిగిలిన 26 లక్షలు ఏం చేయాలనేది క్వశ్చన్ కదా. ఆ 26 లక్షల మందికి కూడా నువ్వు చిన్నదో పెద్దదో ఒక ఉపాధి కల్పిస్తే, వాడికి ఒక ఇండస్ట్రీ పెడితే, వాడు కూడా ఎంప్లాయ్ అయితే అసలు మా దగ్గర మనుషులు దొరకట్లేదు అన్నప్పుడు నువ్వు డెవలప్మెంట్ అయిపోతున్నట్టు లెక్క. మా 26 లక్షల దేశంలో ఉత్తరే తిరిగితే అది వాడు సోషల్గా మనకు ఒక బర్డెన్ అవుతాడు, ఇంటికి బర్డెన్ అవుతాడు, డ్రగ్స్కి బానిస అవుతాడు, అల్టిమేట్గా సొసైటీకి ఒక పెయిన్ అవుతాడు, వాడు బాధ అవుతాడు. అది ఈరోజు జరుగుతుంది మన సమాజంలో. సో దాని మీద గవర్నమెంట్స్ ఖచ్చితంగా ఫోకస్ పెట్టాలి, లేకపోతే రాబోయే రోజుల్లో ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది దేవుడరు, ఈ యూత్ది కూడా పెద్ద సమస్య అయిపోతుంది. దిలీప్ గారు, ఇప్పుడు మన తెలంగాణలో టీఎస్పిఎస్సి పేపర్ లీకేజీ ఎంత పెద్ద కుంభకోణం, ఎంత పెద్దగా మనకి ఇదైందో, 101 మంది అరెస్ట్ అయ్యారు కదా సిట్ ద్వారా. ఇప్పుడు నీట్ పరీక్షల్లో దాదాపుగా 25 లక్షల మంది రాస్తే ఒక పేపర్ లీకేజ్ చేసి మొత్తం మళ్ళీ రీ ఎగ్జామ్ అంటే ఏంటి సార్? వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి సార్? పిల్లలు అంటే పిల్లల జీవితాలతో ఇలా చెలగాటాలు ఆడితే ఏంటన్నట్టు సార్ అసలు? అది తప్పే. ఇది ఇప్పుడు యాక్చువల్లీ ఆ పేపర్ మీకు అన్నట్టు 25 లక్షల మంది పిల్లలు ఆల్ ఓవర్ కంట్రీ రాసే ఎగ్జామ్ లీక్ అవడం అనేది మనం ఎక్స్పెక్ట్ చేసేది కాదు. ఈవెన్ సర్వీస్ కమిషన్ కూడా ఇనిషియల్గా అది ఏమీ లేదు, ఒకళ్ళిద్దరికి సంబంధించిందని చెప్పి అప్పుడు కేటీఆర్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. వాళ్ళు వేసిన సిట్టే 101 మందిని అరెస్ట్ చేసింది. ఇప్పుడు వీళ్ళు 10 మందిని అరెస్ట్ చేశారు ఇప్పటికి. రాజస్థాన్లో, హర్యానాలో. ఫస్ట్ హర్యానాలో సర్ఫేస్ అయింది, ఇది ఎక్కడో సెంటర్కి పోయింది, అక్కడికి రాజస్థాన్లో హాస్టల్కి పోయింది. హాస్టల్లోడు కంప్లైంట్ ఇచ్చాడు, ఎందుకంటే వాడి పిల్లాడు పరీక్ష రాసి వచ్చింది, వాడి దగ్గర మోడల్ పేపర్ 2 ఒకటే ఉన్నాయి. అప్పుడు పోయి కంప్లైంట్ ఇస్తే అప్పుడు 10 మందిని అరెస్ట్ చేశారు. సో సరే, ఎగ్జామినేషన్ మీరు క్యాన్సిల్ చేయొచ్చు, మళ్ళీ పెట్టచ్చు, కానీ మీరు ఇదంతా వాళ్ళకి ఎంతో సైకలాజికల్ ప్రెషర్, టెన్షన్ ఉంటుంది పిల్లలకి. ఇట్లాంటి ఎగ్జామ్స్ క్యాన్సిల్ కావడం, సార్ ఇంత ఖర్చు పెట్టి చాలా ఖర్చు. అది అసలు పిల్లలు కూడా స్ట్రెయిన్ అవుతున్నారు. పాలసీ ఆఫ్ ది గవర్నమెంట్ ఎట్లుంటుందో మనకు తెలియదు, కానీ ఒక పర్టికులర్ చీఫ్ మినిస్టర్ ఏమడిగాడంటే, తమిళనాడు సీఎం అడిగాడు, అసలు ఇంటర్మీడియట్ని బేసిస్ చేసుకొని మేము ఆల్రెడీ కండక్ట్ చేస్తున్నాం కదా పరీక్షలు, మాకు ఆ మాకు అలాట్మెంట్ సీట్స్ ఇస్తే వాళ్ళ మెరిట్ పెట్టి అలాట్ చేసుకుంటా అన్నాడు. అది బెస్ట్ ఏమనిపించింది. ఆల్రెడీ ఇంటర్ ఉంది, ఆ సిస్టంలో పాస్ అవుతాడు, ఆ మెరిట్ ప్రకారం ఉన్న సీట్లు ఇచ్చేస్తే ఎందుకు ఈ దేశవ్యాప్త పరీక్ష గందరగోళం? ఫుల్ ప్రూఫ్గా నడిపితే 25 lakhs స్టూడెంట్స్ అంతమంది మళ్ళీ రాయడం అంటే 21 జూన్కి వాళ్ళ డేట్ ఇచ్చారు. ఎందుకు ఏమైనా 4 రోజులు వ్యవధి ఇచ్చారు. 4 రోజులు మళ్ళీ పేపర్ టఫ్ ఇస్తారు. మళ్ళీ ఎంత ఘోరంగా వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి సార్? అసలు ప్రిపేర్ కావాలి, అంత ఈజీ కాదు, అది చాలా టఫ్ అది. సో ఇది అన్వారంటెడ్. నా ఉద్దేశంలో డీసెంట్రలైజ్ చేయడం కరెక్ట్. ఒకప్పుడు ఉండింది అట్లా డీసెంట్రలైజ్ ప్యాటర్న్. ఇప్పుడు యూనిఫామ్ ప్యాటర్న్ ఎంటైర్ కంట్రీ పెట్టాలంటే చాలా మ్యాసివ్ స్కేల్లో కండక్ట్ చేయాలి. ఎక్కడో ఎవడో పొరపాటు చేస్తే లీక్ అయితే ఇది గందరగోళం. సో మరి ఏ కారణం చేత అయిందో కానీ అది నా ఉద్దేశంలో అయితే డీసెంట్రలైజ్ చేయడం కరెక్ట్. రాష్ట్రంలో ఆల్రెడీ పెట్టిన పరీక్ష అనుగుణంగా ఆ మార్కుల ప్రకారం అలర్ట్ చేయమంటే పోతుంది. అంటే మనం ఒక సజెషన్ అదేలేండి, మన సజెషన్ ఇచ్చేంత మాత్రం తీసుకునే వాడు ఎవరన్నా కానీ మన పనికిరావు సార్ వాళ్ళకి. మేము ఈ విషయంలో చూసాం కదా, మేధావులు ఉంటారు అప్పుడు ఉన్నవాళ్ళు ఎంత మేధావులు, అపర మేధావులు చూస్తూనే ఉన్నారు కూడా. సార్ ఇంకొక విషయం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ గారి వాళ్ళ సన్న
అంశం చాలా సీరియస్ ఉంది. ఇంకోటి అసలు నిజంగా మనం గ్రహించాల్సింది ఏంటంటే మొన్నటి దాకా మైక్రో ఫైనాన్స్ అంశం చాలా హాట్ టాపిక్ నడిచింది. అవును. ఏది మంగ్లీ కావచ్చు, అవునవును. మా రమావతి మోదీ అనేవాడు, ఎవరో ముగ్గురు నలుగురు. ఆ మొత్తం డైల్యూట్ అయిపోయింది సార్. ఈ ఒక అంశంతో మొత్తం పక్కకి వెళ్ళిపోయింది. అది ఎంత దాదాపు 1000 కోట్ల కుంభకోణం అంటున్నారు. అవును. ఆ 1000 కోట్ల కుంభకోణం ఏమైంది, మళ్ళీ ఇప్పుడు ఇదేంటి, మళ్ళీ ఈ బండి సంజయ్ గారి కొడుకు అంశం ఏంటి సార్? నిజంగానే మరి నిజంగా మైనర్ బాలిక అంటున్నారు. మరి బండి సంజయ్ తెలియదు మనకు. నేను పేపర్లో చదివిన దాని ప్రకారం 2 సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేశారట. ఒకదాని ప్రకారం ఏమో ఆమె మైనరు, ఒకదాని ప్రకారం మేజర్. మేజర్ అయితే మీరు పోక్సో కేసు పెట్టడానికి వీల్లేదు, లేదు. మైనర్ అయితేనే పెట్టొస్తుంది. కాబట్టి ఇప్పుడు అసలు ఆమె కోర్టు ఏం చెప్పిందంటే ఈమె ఈ 2 సర్టిఫికేట్లో ఏది కరెక్టో మాకు అది ఇవ్వండి అన్నది. అప్పుడే మేము బెయిల్ కన్సిడర్ చేస్తామని. ఇవాళ రావాలి బెయిల్. ఈ లోపల అధికారులు ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అనేది ఈ పార్టీకి ఇచ్చి ఉండాలి కోర్టు. సో సాయంత్రం కల్లా ఇంకో అరగంటలో మీకు బెయిల్ వస్తుందో రాదో తెలిపోతుంది. ఒకవేళ మేజర్ అయితే బెయిల్ వస్తుంది, అనుమానం ఏం లేదు. అదర్వైజ్ పోక్సో కేసు కంపల్సరీగా పెట్టాల్సిందే మైనర్ అయితే. సో అది ఏమిటి అనేది మనం ఇప్పుడే చెప్పలేము ఇతిమిద్దంగా. బట్ హైకోర్టు మాత్రం నా ఉద్దేశంలో అది మేజర్ అయితే ఆ బాబుకు బెయిల్ వస్తుంది. ఇంకోటి బండి సంజయ్ కూడా నా పర్సనల్ ఒపీనియన్ అంతగా రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. అది ఎవరో మన రామచంద్రరావు అన్నాడు కదా, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేది. ఆ రకంగానే వదిలేయాల్సి ఉండే. దాన్ని పాపం చాలా సీరియస్ తీసుకొని పబ్లిక్ మీటింగ్లో అని ఏడిచేంత పని చేసి మాట్లాడి ఏం చేస్తాం? పిల్లలు మీ చేతిలో ఉంటారా? వాళ్ళు కూడా వాళ్ళని నిజంగానే నువ్వు కంట్రోల్ పెట్టుకోలేకపోవడం నీ తప్పే కావచ్చు, ఉండొచ్చు. కానీ వాళ్ళు 100% వాళ్ళ యూత్ మన కంట్రోల్ లేరు కదా. మరి తప్పు చేసిన శిక్ష అనుభవిస్తాడు, వాడి కర్మ అనాలంతే. కానీ తను అంత ఎమోషనల్ ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ డెఫినెట్లీ ఆయన హోమ్ మినిస్టర్ కదా. సో ఎవరైనా సరే ఇన్వెస్టిగేట్ చేసే వాళ్ళకి అసలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఆ క్వశ్చన్స్ వస్తున్నాయి. వేరే వాళ్ళకి అయితే నువ్వు ఎట్లా అరేంజ్ చేస్తావు, ఈ కేసులో అయితే ఆ పిల్లాడు ఎందుకు మిస్సింగ్ ఉంటాడు, ఆయన సహకారం లేనిది దాచిపెట్టకపోతే ఎట్లా తప్పించుకుంటాడు, తప్పు చేయకపోతే ఎందుకు పరారిలో ఉంటాడు అనేది కూడా అడుగుతున్నారు. ఆ బాబు కూడా అఫిడవిట్ పంపినాడు, అప్లికేషన్ పంపినట్టున్నాడు. ఇంకో 2 days టైం ఇవ్వండి, నేను తగిన సాక్ష్యాలతో మేము ముందు హాజరవుతా అని పంపినట్టున్నాడు. పేపర్లో వచ్చింది. అది తను రాకుండా నిన్న అపేర్ కావాలి, 48 hours టైం అడిగాడు. బహుశా ఆ పిల్లాడు చెప్పిన దాని ప్రకారం రేపు అపేర్ కావాలి విత్ ఆల్ ఎవిడెన్సెస్. అందరు ఉన్నాయంటాడు. గాడ్ నోస్ ఏంటి అనేది. ఇక మీరు అన్నట్టు సెన్సేషన్ అయితే అయింది. ఎందుకంటే హోమ్ మినిస్టర్ కొడుకు ప్లస్ ఆ కేసు పూర్వాపరాలు అండ్ పోక్సో కేసు అదొక గొడవ. ప్లస్ వాళ్ళు కూడా డబ్బులు లేనట. అమ్మాయికి దాదాపు 470 కోట్లు 500 కోట్లు వాళ్ళు కూడా ఇంపోర్ట్ కార్స్. వీళ్ళిద్దరూ కలిసిమెలిసి తిరిగారు, గుండెకి గోపురాలకు తిరిగారు, పబ్బులకి వెళ్ళారు. సరే అమ్మాయికి డిస్టర్బెన్స్ ఉంటే ఉండొచ్చు ఆ ఫోటో రిలీజ్ కావడం వల్ల, కానీ బట్ ఇద్దరు తిరిగారనేది కనపడుతుంది. అసలు కేసు ఏంటో అర్థం కావట్లేదు. మైనర్ అయితే కేసు ఆ అమ్మాయి డెఫినెట్లీ ఇతరులు పోక్సో కేసు పెట్టాల్సిందే. మీరు ఏం చేయలేరు, ఆ యాక్ట్ ఎట్లా ఉంది దానికి బాధ్యత వహించాల్సిందే. మేజర్ అయితే మీరేం చేస్తారండి, అది కాన్సెంట్ కదా. ఇద్దరి కాన్సెంట్తో జరిగిన దాన్ని మీరేమీ చేయలేరు. సో నా ఉద్దేశంలో అది ఇప్పుడు తెలుస్తుంది మనకు. మేజర్ అయితే మాత్రం నో కేస్. కానీ ఒక అంటే బండి సంజయ్ గారిని కావాలని ఇరికించారు అని అంటున్నారు. అది ఎట్లా ఉంటుంది, అంత ఈజీ కాదు మనకి. మీరే ఇంకోటి సార్, బీజేపీలోనే ఎవరో ఒక కీలక వ్యక్తి ఇరికించారు. ఇంపాసిబుల్. నేనేమంటానంటే మీరే అన్నారు కదా, వాళ్ళు దిగిన ఫోటోలు ఇవి అవి అన్ని దొరికినాయని. అంత ఎవిడెన్స్ ఉన్న తర్వాత బండి సంజయ్ ఎందుకు ఎంకరేజ్ చేస్తాడు? ఆయన నేను అనేది అనవసరంగా ఎమోషనల్ అయ్యాడు. మరి అంత ఎంకరేజ్ చేయకపోతే సార్ మరి ఎందుకు సార్ హనీ ట్రాప్ కేసు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? ఇక్కడే కదా సార్ అసలైన ప్రాబ్లం. కౌంటర్ అనేది చేయడం కోసం ఆయన ఇంకో కేసు పెట్టమని చెప్పడం తెలియదు మనకు. అక్కడ ఇక్కడ పేట్ బైషిర్బాగులో ఆమె 4 పేజీలు లెటర్ ఇచ్చిందో లేదో అక్కడ టక్మని కరీంనగర్ లో మళ్ళీ అక్కడ కేసు పుట్టపై మేజర్ అయితే హనీ ట్రాప్ కేసు పెట్టమని అంటున్నాడు. సో అది నేను అదే ఇప్పుడు ఇంకో అంశం కూడా 5 కోట్లు డిమాండ్ చేశారు, 50,000 ఇచ్చామన్నాడు. అది కూడా పెద్ద టాపిక్ అయింది. అదే అంత ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి డబ్బులతో సంబంధం. కానీ బట్ ఒకటి ఏంటంటే డెఫినెట్లీ బండి సంజయ్ అనేవాడు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పొజిషన్లో ఉన్నాడు. సో ఏ పోలీస్ అధికారి అయినా ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. సో అది ఆయనకు జాగ్రత్తగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది, నేనేం చేయాలి అని తప్పించుకుంటే బాగుండేదని నా అభిప్రాయం. అవును, అది ఆయన ఎమోషనల్ గా పబ్లిక్ మీటింగ్ లో అడగడం అనవసరం అని నాకు అనిపించింది. ఇంత పెద్ద రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. రామచంద్రరావు చెప్పినట్టు ఉంటే తప్పు ఉంటే శిక్ష పడుతుంది, అధికారులు చూసుకుంటారు. చట్టం తన పని అని చెప్పి చాలా సింపుల్ చెప్పాడు రామచంద్ర. అట్లా చెప్పాల్సి ఉండే బండి సంజయ్ కూడా అని అనిపించింది నాకు. ఆయన ఇష్టం, ఆయన ఏ రకమైన ఎమోషన్కి వచ్చాడు, ఏ టెన్షన్కి వచ్చాడు ఆ కొడుకు వల్ల. మీరు అన్నట్టు వాళ్ళు వచ్చి ఏం ఆడారు ఆయనతో, ఏం డిమాండ్ చేశారు. ఫోక్సోనే నిజంగా ప్రూవ్ అయితే ఏంటి సార్ పరిస్థితి? అది కొంచెం సీరియస్ పనిష్మెంట్ ఉంటుంది.
మైనర్ కదా అమ్మాయి. 20 years అది ఏదో అన్నారు నాకు కూడా అవును సార్. ఎందుకంటే అంతకుముందు 20 years ఉన్నట్టుంది అది. ఒక అబ్బాయి కూడా ఎవరో మన ఇది ఫన్ బకెట్ ఏదో చేస్తా ఉన్నాడు ఆ అబ్బాయి. అబ్బాయి భార్గవ్ అనే అబ్బాయి ఎవరో సంథింగ్ మనకు వాడిది కూడా వచ్చింది. అయింది ఆల్రెడీ 20 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డది ఆ పిల్లలు. సరే ఆ పిల్లలు పోతాడు ఏదో అవుతుంది కానీ బట్ దాంట్లో ఉంది ఆ ప్రొవిజన్, చాలా సీరియస్ ప్రొవిజన్ ఉంది పోక్సో కేసులో. ఓకే. సో అది బాబు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏదైనా బాబు అనవసరంగా తండ్రికి ఇబ్బంది పెడుతున్నాడు. మంచి రాజకీయ భవిష్యత్తు. ఆయన బాబు అంత టాప్ లెవెల్లో ఉన్నవాడు, ఎక్కడి నుంచి ఏ స్థాయికి వెళ్ళాడు సార్ ఆయన? ఎక్కడో కార్పొరేట్ లెవెల్ నుంచి దేశంలో సహాయ హోంమంత్రిగా ఎదిగిన వ్యక్తి. ఆయన ఇబ్బంది కదా చాలా ఇబ్బంది. ఈ పిల్లల వల్ల, చర్యల వల్ల పిల్లలు అటు వెరీ కేర్ఫుల్. వాళ్ళ ఫాదర్స్ని చూసుకోవాలి, ఫాదర్స్ వాళ్ళ క్యారియర్ చూసుకోవాలి, ఎవడెక్కడ పోతున్నాడో చూసుకోవాలి. గతంలో స్టూడెంట్స్ కొట్టడం, బూతులు తిట్టడం కూడా బాగా వీడియోలు వైరల్ అయినాయి. అదే మీ పిల్లలు వాళ్ళ క్యారియరే కాదు, లింక్ టు యువర్ పేరెంట్స్ ఆల్సో. సో దాన్ని రెండు ఎఫెక్ట్ అయిపోయాయి. ఇప్పుడు తన క్యారియర్ ఎఫెక్ట్ అయింది, ఫాదర్ మీద మరకబడే. ఆయన ఎంత అవునున్నా మంత్రి పదవి రాజీనామా చేయమని కూర్చున్నా సార్. డిమాండ్ వస్తుంది కదా ఆయన, మాకు రాజీనామా చేయాల్సిందే, ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసే పొజిషన్లో ఉన్నాడు, అర్జెంట్ అని అన్ని డిమాండ్, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎక్కడ మీరు ఏది పెట్టినా అన్ని అవే కనపడుతున్నాయి. యూట్యూబ్లో మొత్తం ఇదే, వేరే డిమాండ్సే లేవు. ప్రతి వాడు బండి సంజయ్ రాజీనామా చేయాలి, బండి సంజయ్ రాజీనామా చేయాలి. అది అంత సీరియస్గా అంటే నేను అది ఆ పిల్లవాడి యొక్క ప్రవర్తన అట్లా ఉండకుండా ఉంటే బాగుండేది. మనం అనుకున్నట్టు తల్లిదండ్రుల కంట్రోల్లో 100% ఈ జనరేషన్ లేదు. సో ఆయన కూడా అశక్తుడై ఉంటాడు ఆ విషయంలో. రైట్. సరే సార్, మరి చట్టం నిజంగా మీరు అంటే తన పని తాను చేసుకుంటూ పోతుంది, ఏం జరుగుతుంది చూద్దాం. మీరు కేసు ఎగ్జాంపుల్ చెప్పారు కదా, నడుస్తూనే ఉంటుంది. అవును. అదే ఉన్న వ్యక్తి దేశానికి సహాయ హోంమంత్రి కాబట్టి అది బండి సంజయ్ గారిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళాడు అనేది మన అందరికీ తెలుసు. ఎందుకంటే 2018లో ఆయన పరిస్థితి ఏంటో మనకు తెలుసు. ఇప్పుడు 2026 వచ్చేసరికి ఆయన పరిస్థితి ఏంటో కూడా మనకు తెలుసు. అది అందువల్ల చర్చ. అదర్వైజ్ ఏదో కామన్ మ్యాన్ అయితే మీరు డిస్కషన్ కూడా రాదు. రైట్. రోజు పెట్టే అయితే ఇక్కడ కూడా ఇంకోటి సార్, ఇదే పాయింట్. ఇదే కామన్ మ్యాన్ కు జరిగితే వాడిని ఇమీడియట్లీ వేసేస్తారు. బండి సంజయ్ కొడుకు కాబట్టి ఎంత జాప్యం చేస్తున్నారా? పేదలకు న్యాయం, మీనాడు అడిగడం అంతా ఆయన సహాయ హోంమంత్రి ఉన్నాడు కాబట్టి ఆ పిల్లాడు ఉన్నాడు ఇక్కడే దాస్తున్నారు ఆయన ఇన్ఫ్లుయెన్స్ వల్ల. రేవంత్ రెడ్డి సపోర్ట్ రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఉన్నాడు అంటున్నారు. దాంట్లో చూసా. అవును, రేవంత్ రెడ్డి దాచిపెట్టాడు ఇంట్లోకి. మీరు మనుషులు పంపండి, ఆయన అక్కడే ఉన్నాడు అంటున్నాడు. ఎవరు అంత లెవెల్కి వెళ్ళిపోయింది అది. సో అది అంటే బికాజ్ ఆ ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఎఫెక్ట్ అవుతుంది. అదే మీరు అంటే కామన్ మ్యాన్ అయితే ఇద్దరు లోపల పారేస్తారు, తంతారు, అటు ఇటు తేల్చి పారేసి బుక్ చేస్తారు కేసు. అది ఇందులో కొద్దిగా టైం పడుతుంది. ఓకే. సరే, నా కవిత గారు కామెంట్ చేశారు సార్ ఇవాళ. ఏంటంటే మొన్న సభలో రేవంత్ రెడ్డి గారి గురించి మోడీ గారు మాట్లాడారు. నాతో పాటు సహకరించు, గుజరాత్ తో సమానంగా నీకు ఫండ్స్ ఇస్తా అన్నాడు. అసలు నాకు చెప్పడమేమో నాన్ పొలిటికల్ స్టేట్మెంట్ అన్నాడు. సీఎం ఆజ్మీ నాట్ టు గివ్ పొలిటికల్ స్టేట్మెంట్ అన్నాడు కాబట్టి నాన్ పొలిటికలే మాట్లాడుతున్నా అని, నువ్వు నాతో సహకరించరాదే, నీకు మొత్తం గుజరాత్ తో సమానం అనేది ఇస్తాను అంటే ఏంటి వచ్చే మన పార్టీ ఆశ్చర్యం. అది కవిత కూడా ఏమంటుందంటే కాంగ్రెస్ సీఎం కాదు, ఆయన RSS సీఎం అని అంటుంది. దానివల్ల ఆయన నవ్వాడు, ఈయన నవ్వాడు, అది వేరే విషయంగా. నవ్వులే అప్పుడు. బట్ ఆ ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో మనం ఆ కామెంట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమవుతుంది అసలు, నువ్వు కాంగ్రెస్ వదిలిపెట్టి నాగరమనే మీనింగ్ వస్తుంది. ఆయన నాన్ పొలిటికల్ స్టేట్మెంట్ అన్నాడు ఫండ్ కోసం. మరి ఏ పద్ధతిగా కోఆపరేట్ చేసి పనిచేయాలంటున్నాడో నాకు తెలియదు కానీ, బట్ అందులో ఇండికేషన్ మాత్రం పొలిటికల్ ఇండికేషన్ ఉంది సార్. ఏదో ఒక అంతరార్థం అయితే ఉందనేది అందరూ ఆలోచిస్తున్నారు. మోడీ మామూలుగా మాట్లాడాడు కదా, అంతరార్థం ఉంది అందులో. అదే సరే. ఇంకా తెలంగాణలో మనం అనుకున్న ప్రకారం వినడానికి ఎక్స్టెన్షన్ కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాదు, పక్కన రాదు. మళ్ళీ ఈ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో రాదు. రానప్పుడు ఒక 10 మందినో 20 మందినో వేసుకొని పోల్ చేస్తా ఒక రేవంత్ రెడ్డికే ఉంది, ఇంకెవడికి లేదు. కాబట్టి అది మోడీకి కూడా తెలుసు. ఓహో, కాబట్టి ఆ 20 మందిని వేసుకొని నువ్వు రారా బాబు అంటున్నాడు. అంటే ఒక రకంగా ఇండికేషన్ ఇచ్చాడు గట్టిగానే. ఓకే, వీఆర్ రెడీ టు టేక్ యూ. బీఆర్ఎస్ తీసుకోవడానికి సిద్ధంగా లేం కానీ నిన్ను సిద్ధంగా ఉన్నావు అంటున్నాడు. రేపొద్దున నిజంగానే అది అధికారంలో కాంగ్రెస్ రాదని రూఢీగా ఆయన నిర్ధారించుకుంటే రేవంత్ రెడ్డి ముందు పోతాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆ పార్టీలో ఉన్నాడు కాదు కదా మొదటి నుంచి. ఫస్ట్ మీరు అన్నట్టు RSS బ్యాక్గ్రౌండ్ ఏబీపీలో ఉన్నాడు, నెక్స్ట్ ఇండిపెండెంట్గా ఉన్నాడు, తర్వాత టీడీపీలో ఉన్నాడు, ఆ తర్వాత కాంగ్రెస్కి వెళ్ళిపోయాడు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ ఫస్ట్ లో ఉన్నాడు. ఫస్ట్ ఆయన మెంబరే టీఆర్ఎస్ కరెక్ట్.
ఏబీవీపీ నుంచి టీఆర్ఎస్ అట్లా స్టార్ట్ అయింది. ఇన్ని పార్టీలు మాటినోడికి రేపు పొద్దున అధికారంలోకి రాము ఆయనకి 20 మంది ఉండాలంటే 20 మంది వేసుకుని పోవడానికి అభ్యంతరం ఏముంటుంది? సో అట్లా మళ్ళీ 10 ఏళ్ళు ఉంటాడేమో మోడీ చెప్పిన ప్రకారం. సో తెలంగాణలో ఏమైనా జరగచ్చని మోడీ గారు ఒక చిన్న హింట్ ఇచ్చారు, ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఇక్కడ ఈయననే రావచ్చు మా దగ్గరికి ఇండికేషన్ ఇస్తున్నాడేమో అని సరదాగా అంటున్నా. బట్ అదైతే పొలిటికల్ నాన్ పొలిటికల్ స్టేట్మెంట్ అంటూనే పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చాడు మోడీ గారు. అది పొలిటికల్ స్టేట్మెంట్ అది కాదు సార్. ఇప్పుడు నిజంగానే మీ అనాలిసిస్ ప్రకారం మీరు ఎంత సీనియర్ కదా, ఇప్పుడు నిజంగానే తెలంగాణలో మరి కాంగ్రెస్కి అవకాశం లేదంటున్నారు, పాసిబుల్, బీఆర్ఎస్ కూడా అవకాశం లేదంటున్నారు. మరి ఏంటి సార్, అంటే బీజేపీకి అవకాశం ఉందంటారా? బీజేపీకి అవకాశం ఉంది కాబట్టి ఇట్లాంటివి జరుగుతాయి అంటున్నా. ఒక ఆప్షన్ ఏమో రేవంత్ రెడ్డి 15 మంది 20 మంది వేసుకుని వెళ్ళిపోవచ్చు, లేదా హరీష్ రావు ఒక 15 మందిని వేసుకొని బీజేపీ పోవచ్చు రేపొద్దున. ఎందుకంటే కేటీఆర్ ప్రెజెంట్ చేస్తా అంటే హరీష్ రావు ఒప్పుకోడు. అది ఇంకొక ఈక్వేషన్. మరి 15 మంది అని ఎంబటి ఉన్నారా లేరా అప్పుడు ఈక్వేషన్ బట్టి వస్తుంది, ఆ గాలిని బట్టి వాతావరణం బట్టి జమ అవుతారు ఆయనకి సీనియర్ మోస్ట్ కాకుండా. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఈటల రాజేందర్కి కూడా రేపొద్దున బీజేపీ అంత ప్రాధాన్యత ఇవ్వదు. ఇప్పుడు బండి సంజయ్ ఎగిరిపోయాడు కానీ అదర్వైజ్ లక్ష్మణ్, బండి సంజయ్ తర్వాత ఈటలు ఉండే. ఓకే, ఇది ప్రియారిటీలో రేపొద్దున ముఖ్యమంత్రిగా ప్రకటించాలంటే ముగ్గురు, ఫస్ట్ లక్ష్మణ్, సెకండ్ బండి సంజయ్, థర్డ్ ఈటల, తర్వాత మన నిజామాబాద్ ఎంపీ అరవింద్. ఈ 4గురికి ఉన్న అవకాశంలో బండి పాపం కొడుకు పుణ్యమాని కొద్దిగా తగ్గిపోయినట్టు, పెద్ద డ్యామేజ్ ముగ్గురే ఉన్నారు. ఇక ఈ ముగ్గురులో థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు ఈటల. ఆయనకు అవకాశం ఇవ్వదు పార్టీ. నేను అనేది రాజకీయం అదే సార్, అదే రాజకీయం. ఆ రాజకీయం నేను ఎందుకంటే అడిగినట్టు మిమ్మల్ని, ఇప్పుడు బండిని ఆ రకంగా తప్పిస్తే వెనకాల వాళ్ళకి అవకాశం ఉంటుందా, ఎవరున్నారు అనేది కదా. అది ఒక అలిగేషన్ ఉంది. ఇప్పుడు ఈటల అనేవాడు కోమటిరెడ్డి రాజగోపాల్ అనేవాడు, ఎందుకంటే ఇదేమో బీసీ కాన్సెప్ట్, బ్రహ్మాండంగా ఎమర్జ్ అయింది. రెడ్ల సహకారం లేకుండా తెలంగాణలో రాజకీయాలు నడవు. సో పొద్దున ఎక్స్పాన్షన్ లోపల మంత్రి పదవి నీకు ఇవ్వకపోతే రాజగోపాల్ ఉండడు. ఆయన ఒక 10 మంది తీసుకుపోయే శక్తి ఉన్నవాడు. సో ఇక్కడ ఈటల, అక్కడ ఆయన, ఈ ఇద్దరు కలిసి ఇంకో కొత్త పార్టీ పెట్టారని అనుకుందాం. అప్పుడు కూడా మీకు ఒక వేరే ఈక్వేషన్ వస్తుంది, పొలిటికల్ ఈక్వేషన్. ఎందుకంటే కాంగ్రెస్ ఏమో అధికారులకు వచ్చేది లేదు, బీజేపీకి సత్తా లేదు, బీఆర్ఎస్కి ప్రజలు నమ్మరు. సో కొత్త ఆల్టర్నేటివ్ కింద బీసీ కాన్సెప్ట్లో సపోర్టెడ్ బై రెడ్డిస్ అంటే ఈ ఇద్దరు వాళ్ళు అడ్జస్ట్ అయితే, నువ్వు సీఎం నేను సీఎం, లేదా నువ్వు 2 ఏళ్ళు నేను 2 ఏళ్ళు అనుకుంటే ఒక కొత్త శక్తి అంటున్నాను నేను. అది ఇంకొక ఆల్టర్నేటివ్ చెప్తున్నాను నేను. 3 ఆల్టర్నేటివ్స్ అది జరగవచ్చు. పిఎం పెట్టాడు చిచ్చు, మనం పెట్టింది ఆయన పిఎం అంటే ఇచ్చాడు. రైట్, లాస్ట్ అండ్ ఫైనల్ సార్, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టినాం. పశ్చిమ బెంగాల్లో మనం సర్ప్రక్రియ చూసాం, దాదాపు 90 లక్షల ఓట్లు తీసేశారు. 90 లక్షల ఓట్లు అంటే ఆ రోజు అసలు తృణమూల్ అక్కడ ఎవరైతే మన మమతా బెనర్జీ పార్టీ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది, ఆమె కూడా ఓడిపోయింది. సో ఈరోజు 200 సీట్లు పైన వాళ్ళకి వెళ్ళడం జరిగింది బీజేపీ. అంటే ఏంటి సరే, అంటే ఈ రోహింగ్యాలని కంట్రోల్ చేయడమా, లేకపోతే ఫేక్ ఓట్స్ తీసేయడం? రోహింగ్యాలని కంట్రోల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మీకు అస్సాంలో, బెంగాల్లో లక్షలాది మందిగా తరలి వచ్చిన, బార్డర్ దాటి వచ్చిన మాట వాస్తవం. వాళ్ళు మన సిటిజన్స్ కాదు, మన ఎకానమీ మీద బర్డెన్ వాళ్ళు. కానీ వాళ్ళు అక్కడ చేరిపోయి చాలా మందికి అందులో ఓట్లు రావడం, కొందరికేమో ఈ ఇష్యూస్ ఉన్నాయి, అక్కడ చాలా సీరియస్ ఇష్యూస్ ఉన్నాయి. అది ఓటు బ్యాంక్ రాజకీయాలు మమత చేసింది వాళ్ళతో పాటు. సో ఎవడు చచ్చిపోయాడు, ఎవడు లేడు, ఎవడు అసలు ఇక్కడ కాడు, ఆ ఓట్లన్నీ వీళ్ళు నిర్దాక్షిణ్యంగా కావాలని మమతకు సపోర్ట్ ఉన్నవే ఎక్కువ ఫోకస్ చేసి ఒకసారి డిబేట్లో 90,000 ఓటు పోయినాక ఇంకేం ఉంటుంది, 90 లక్షలు పోయినాక అది ఈమెనే ఎఫెక్ట్ చేస్తుంది, బీజేపీని కాదంటే మనం అనుకున్నట్టే అయింది. దాదాపు కోటి ఓట్లు తీసేయడం అంటే 30-40 నిజమే అనుకుందాం. వాడు లేడు, చచ్చిపోయాడు, ఇంకెవడు అనుకుందాం. 60 lakhs అయితే డౌట్ఫుల్ కేసులే కదా. మళ్ళీ మీరు సుప్రీంకోర్టు పోండి, రీఎలక్షన్ అడగండి, రీసర్వే అడగండి అంటే ఎవడు పోతాడు ఆ కోర్టుకి. సార్ పశ్చిమ బెంగాల్ అంటే 60 lakh ఓట్స్ ఆమె దాని ఎలక్షన్ ప్రాస్పెక్ట్స్ దెబ్బకొట్టేసి అందులో అనుమానమే లేదు. అదర్వైజ్ అసలు ఎట్లా డామినేట్ చేసింది ఆ రాష్ట్రాన్ని 10-12 ఏళ్ళు 3 times. ఘోరం. సరే సార్, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ అంటే రోహింగ్యాలు ఉన్నారు, అక్కడ ఫేక్ ఓటర్స్ ఉన్నారు కాబట్టి అనుకుంటున్నాను. మన తెలంగాణలో ఏంటి సార్, ఇప్పుడు మళ్ళీ 25వ తారీఖున సర్ప్రక్కి ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుందంట. ఈ రోజే వచ్చింది, ఈ రోజు సాయంత్రం డిబేట్ డబుల్ ఓటర్స్ చాలా మంది ఉంటారు, తీసేస్తారు. మీకు నాకు తెలిసి 25 lakhs తక్కువ ఉండదు ఇక్కడ మన దగ్గర కూడా. రఫ్ గా 25 lakhs ఒక్క మునుగోడులో 10,000 ఓట్లు ఉండే. అది సిటీలో ఓటు ఉంది, వాడికి మునుగోడులో ఉంది. మునుగోడులో వేస్తాడు, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వస్తే సిటీలో వేస్తాడు, 2 చోట్ల ఉన్నాడు.
మేము ఫిజికల్గా చూసాం. ఒక ఇంట్లో 40 మంది, సిటీలో ఓటు ఉంటుంది, ఆడపోయి ఒకే సింగిల్ దాంట్లో ఆడ ఓటు వేయించుకుంటారు, ఎందుకంటే దే గెట్ మనీ. ఇవాళ పరిస్థితులు ఏంటంటే ఎక్కడ మీరు రిజిస్ట్రేషన్ ఉంటే డిఫరెంట్ ఫేజెస్లో ఎలక్షన్స్లో పాల్గొనే అవకాశం ఉంటే వాడు పొద్దున ఆడేస్తాడు, సాయంత్రం వేడేస్తాడు, ఇక్కడ తీసుకుంటాడు, అక్కడ తీసుకుంటాడు. ఈ డబుల్ ఓట్స్ తీసే దాంట్లో నేను చెప్తున్నా మీకు, మినిమం తెలంగాణ కౌంటింగ్లో కూడా 20 to 25 lakhs పోకపోతాడన్న ఆ ప్రక్రియలు ఎగిరిపోతాయి. అది ఇంపాక్ట్ చేస్తుంది. చాలా తెలంగాణలో కూడా సర్ ప్రక్రియ అద్భుతంగా. అట్లాంటి ఓటర్లతోనే ఓడిపోయాని కొడంగల్లో అప్పుడు సీఎం అనలే, బస్సులు పెట్టే బెంగళూరు తెచ్చారు, ఇక్కడిని తెచ్చారు, ఓటర్ వాడు లేడు, వాడిని బస్సులతో తరలించారు, టీఆర్ఎస్ నన్ను ఓడగొట్టారని. అప్పుడు ముందు ఎమ్మెల్యే ఓడిపోయాడు కొడంగల్లో, అప్పుడు చెప్పాడు ఆయన. అన్నాడు పాపం ఎప్పటి నుంచో దండయాత్ర చేస్తున్నాడు నాంపల్లి కాన్స్టిట్యూషన్, ఎవరు మన ఫిరోజ్ ఖాన్ గారు, ఆయన కూడా ఫేక్ ఓట్లతోనే ఓడిపోతున్నాడు. 2-3 వేలతో సార్, మరి ఘోరంగా. ఓకే, సో అయితే మొత్తానికి అయితే సెట్ అవుతుందండి సార్ ఇక్కడ. అంటే 25 లక్షలు స్ట్రీమ్ లైన్ అని చేయడం అవసరం. మన దగ్గర అట్లేదో బార్డర్ నుంచి వచ్చిన ఓటర్లు, దొంగ ఓటర్లు ఉండరు కానీ, బట్ డబుల్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, ఇవన్నీ ఎగిరిపోతాయి. పోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి పోతే పైన 20 లక్షలు పోతే కనీసం స్ట్రీమ్ లైన్ అయితే ఒరిజినల్ ఓటర్స్ ఎవరో తెలుస్తుంది కదా సార్. థ్యాంక్ యూ సార్, మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్.